కేసులో సూత్రధారులు ప్రభాకర్ రావు, శ్రావణ్ రావులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దాచిపెట్టారు. వారిని దేశానికి రప్పించాలని నేను స్వయంగా కేంద్రానికి లేఖ రాసే పట్టించుకునే సంజయ్ ఇక్కడేమో కేటీఆర్లను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని మాపై విమర్శలు చేస్తున్నారు. అమెరికాలో దాక్కున్న వారిని దేశానికి రప్పిస్తే 24 గంటల్లోనే అరెస్ట్ చేసి జైల్లో వేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల స్థానంలో ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర రెడ్డి తరపున నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్లో నిర్వహించిన ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ-కార్ రేస్, గొర్రెల పంపిణీ పథకాలపై కేసులను అడ్డం పెట్టుకుని భాజపా బెదిరిస్తుండటంతోనే ఢిల్లీ వెళ్లి ఆ పార్టీ నేతలతో చీకటి ఒప్పందాలు చేసుకున్నది నిజమేమో కాదో భరోసా చెప్పాలన్నారు. కుంభకోణాలపై తాము కేసులు పెడితే మధ్యలో దూరి దసరాలు తీసుకువెళ్లిపోయిన ఈడీ కేటీఆర్ ఎందుకు అరెస్ట్ చేయలేకపోతుందో వెల్లడించాలన్నారు. పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాం. ఈ జిల్లాకు కొత్తగా మంజూరు చేసిన చాలా విషయాలను పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు ఇప్పటి దగ్గర మీకు అందరికీ చెప్పడం జరిగింది. ఇవాళ ఆదిలాబాద్ జిల్లాను ముందు బాగానే ఉంచాలి, జరిగిన నిర్లక్ష్యాన్ని సరిదిద్దాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. మరి మీరు ఏం చేసిండ్రు, మీరు ఏం తీసుకొస్తారని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. పట్టభద్రులు, నేను ఒక్కటే మాట విజ్ఞప్తి చేస్తున్నా. నేను చెప్పింది నిజమైతే మీరు గుండెల మీద చేసుకొని ఆలోచన చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. నేను చెప్పింది అబద్ధమైతే, మీ మనసుకు అది అబద్ధం అని తోస్తే మీరు ఎవరికి వేసుకున్నా మాకు అభ్యంతరం లేదు, మీ ఇష్టం. ఇవాళ నేను ముఖ్యంగా టీచర్లను డిఎస్సి నోటిఫికేషన్, అదే విధంగా టెట్ పరీక్షలు నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాదా? మీరు ఆలోచన చేయండి. 11,000 మంది టీచర్ల నియామకాలను చేపట్టినమా లేదా? ఒకవేళ మేము టెట్ పరీక్షలు నిర్వహించి డిఎస్సి పరీక్షలు నిర్వహించి 60 రోజుల్లోనే 11,000 మంది టీచర్ల నియామకాలు మేము చేపట్టుంటే మీరందరూ మా కాంగ్రెస్ కు నరేందర్ రెడ్డికి ఓటు ఇవ్వండి. ఒకవేళ నేను చెప్పింది అబద్ధం అయితే మీరు మాకు ఓట్లు ఇవ్వకండి, మీకు కావాల్సిన వాళ్ళకి వేయండి. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో దాదాపు 15,000 మంది నిరుద్యోగులకు పోలీసు ఉద్యోగాలు ఇచ్చిన మాట నిజమైతే ఈ రోజు నరేందర్ రెడ్డికి ఓటు వేయండి. లేకపోతే ఒకవేళ నేను చెప్పింది అబద్ధం అయితే మీ ఇష్టమైన వాళ్ళకు ఓటు వేసుకోండి. పారామెడికల్ సిబ్బంది 6,000 పైగా పారామెడికల్ సిబ్బందిని ఎల్బీ స్టేడియంకు పిలిపించి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళనే కాదు, వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూడా హైదరాబాద్ నగరానికి ఎల్బీ స్టేడియంకు రప్పించి వాళ్ళ నియామక పత్రాలు ఇచ్చిన మాట వాస్తవమైతే ఈ రోజు నరేందర్ రెడ్డిని గెలిపించండి. ఈ రోజు అది అబద్ధమైతే మీకు కావలసిన వాళ్ళకు వేసుకోండి. ఈ విధంగా వివిధ శాఖలలో 55,163 మందికి ఎల్బీ స్టేడియం సాక్షిగా ఒక్కొక్కరిని వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళకు ఉద్యోగ నియామక పత్రాలు అందించి వాళ్ళ కుటుంబాల కళ్ళల్లో ఆనందం చూసిన మాట వాస్తవమైతే ఈ పట్టభద్రులందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని నేను అడుగుతున్న మిత్రులారా. నేను చెప్పింది ఒకవేళ అబద్ధం అయితే ఈరోజు మీకు కావలసిన నిర్ణయం తీసుకోండి. కానీ అదే నరేంద్ర మోడీ గారు 2014 ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మరి ఇప్పటికి దాదాపుగా 11 ఏళ్ళు అయిపోయి 12వ ఏడుకు మనం అడుగు పెడుతున్నాం. 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఏ లెక్కనైనా నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి దాదాపుగా 1 కోటి ఉద్యోగాలు బకాయి వడ్డాడు, బాకీ వడ్డాడు. ఆయన ఇచ్చింది ఎన్ని ఉద్యోగాలంటే 2 ఉద్యోగాలు ఇచ్చిండు. ఒకటి కిషన్ రెడ్డికి, 2 బండి సంజయ్కి. తెలంగాణ రాష్ట్రంలో మోడీ గారు ఇచ్చిన ఉద్యోగాలు ఏమన్నా ఉన్నాయంటే 2 ఉద్యోగాలు. ఆ రెండిట్లో ఒకటి కిషన్ రెడ్డికి ఇస్తే ఇంకొకటి బండి సంజయ్కి ఇచ్చారు. ఇంకెవరికైనా ఉద్యోగాలు ఇచ్చిందా? ఎవరికైనా ఈడున్న వేలాది మందిలో నరేంద్ర మోడీ ఎవరికైనా ఉద్యోగం ఇచ్చిండా? ఈడున్న 1000 మందిలో ఎవరికైనా ఉన్నాయా చెప్పండి. ఎవరికైనా మోడీ మీకు ఉద్యోగం ఇచ్చిండా? మరి ఇన్ని 1000 మంది పట్టభద్రులు ఇక్కడ ఉన్నారు, ఒక్కరికి కూడా మోడీ ఉద్యోగం ఇవ్వకపోతే ఇవాళ బీజేపీ వాళ్ళు పట్టభద్రుల ఓట్లు అడిగే హక్కు ఎక్కడదని ఇవాళ నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే ఐటీఐలను ఒకనాడు ఐటీఐలు అంటే ఐటీఐ చేస్తే ఉద్యోగం వచ్చేది.
ఇవాళ ఐటీఐలో చెప్పే చదువుకు బయటకు వస్తే సంబంధమే లేదు. సర్టిఫికెట్ ఉంటుంది, వాడికి పని ఏం చేయాలో తెలియదు. అందుకే టాటా కంపెనీతో మాట్లాడి ఈ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చాలి అని 2400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రంలో 65 ఐటీఐలను అప్గ్రేడ్ చేసి ఏటీసీలుగా మార్చి అక్కడ శిక్షణ పొందిన వాళ్లకు టాటా సంస్థలనే ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా ఈ రోజు టెక్నాలజీ అప్గ్రేడ్ చేసింది మన పార్టీ, మన ప్రభుత్వం. నేను చేసింది నిజమైతే మీరు మీ కుటుంబాలు కాంగ్రెస్కు ఓటేయండి. నేను చెప్పింది అబద్ధమైతే మీరు ఎవరికి ఓటేసుకున్నా పర్వాలేదు. ఇవాళ డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, పట్టభద్రులుగా మీరు సర్టిఫికెట్లు తీసుకుంటారు. కానీ శిక్షణ సరిగ్గా లేక, సాంకేతిక నైపుణ్యం లేక చాలా మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడం లేదు. అందుకే ఈరోజు వివిధ పరిశ్రమలల్లో మీకు ఉద్యోగాలు రావాలి, పట్టభద్రులు బాగుపడాలి అని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని దేశంలోనే ఎక్కడ లేని విధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లా ఈరోజు మనం ఫ్యూచర్ సిటీలో దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా తీర్చిదిద్ది ఆ యూనివర్సిటీకి చైర్మన్ గా మహేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను ఈరోజు చైర్మన్ చేసి వాళ్ళకి శిక్షణ ఇచ్చి ప్రతి సంవత్సరం వేలాది మంది నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రైవేటు పరిశ్రమలలో వేలాది ఉద్యోగాలు ఇవ్వడానికి ఇవాళ మనం ప్రయత్నం చేస్తున్నాం. నేను చెప్పింది నిజమైతే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకుంటే మీరు ఓటు నరేందర్ రెడ్డికి వేయండి. నేను చెప్పింది అబద్ధమైతే మీరు ఎవరికి ఓటేసుకున్నా నాకు పర్వాలేదని నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. ఈ వేదిక మీద ఉన్న